దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చాలా మంది వచ్చారు. రెండవసారి రావడానికి ఇవాళ అయితే చాలా మంది రావడం జరిగింది. కరోనా కారణం బట్టి చాలా మంది రాలేకపోతున్నారు. ఈ దినాన్ని మీరు అందరూ వచ్చిన రావడాన్ని బట్టి చాలా సంతోషం. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రియమైన సంగమా, ఈ దినాన్ని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మీరు అందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడు మనకి ఏది అవసరమో, మనం ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే నిత్య జీవము చేరుకుంటామో తన గ్రంథమైనటువంటి బైబిల్ ద్వారా మరి తన ఉద్దేశాన్ని అంతటిని గ్రంథస్థం చేసి మనకి ఇవ్వడం జరిగింది. బైబిల్ అనేది అద్భుతమైనటువంటి పుస్తకం. మనం చదువుతూ మరి ఉంటే, దాన్ని ధ్యానిస్తూ ఉంటే అనేక సంగతులు బయటికి వస్తూ ఉంటాయి. మనం ఒకసారి చదివిన తర్వాత మళ్ళా చదివితే అనిపిస్తుంది, ఇది నేను ముందు మొన్న చదవలేదంటావా ఏంటి, మరి కొత్తగా కనిపిస్తుంది ఏంటి అనిపిస్తుంది. అది ఎప్పుడు నిత్యము క్రొత్తదే. మనం ఎంత చదివినా, ఎంత ధ్యానించినా ఇంకా మనం తెలుసుకోవాల్సినవి, ఇంకా మనం ధ్యానించవలసినవి చాలా విషయాలు అందులో మరి ఉంటుంటాయి. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దినాన్ని ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈ బైబిల్ 66 పుస్తకాల గ్రంథం. ఇది గ్రంథ రాజ్యం అంటారు. బైబిల్ ఏమంటారు అంటే గ్రంథ రాజ్యం అంటారు. ఎందుకనంటే అనేక బుక్స్ ఉంటాయి. మనం ఇస్రాయేల్ దేశంలో మనం ఉన్నాం. ఇక్కడ వీళ్ళకి మరి ప్రతి పుస్తకం, మనకి 66 పుస్తకాలు, 39 పుస్తకాలు ఉంటాయి. వీళ్ళకి 39 పుస్తకాలు పాత నిబంధనలా 39 పుస్తకాలు 39 పుస్తకాలుగా ఉంటాయి వాళ్ళు. అంతేకాదు వచనాలు మనం విభజించుకున్నాం, కానీ వీళ్ళు విభజించుకోలేదు. మనం ఏమైనా చెప్పామంటే వాళ్ళు ఎక్కడ ఉందో కూడా తెలుసుకోలేరు. అది బైబిల్లో ఉందా అంటారు వీళ్ళు. ఎందుకంటే వచనాలుగా వీళ్ళు ఏం చేయలేదు, డివైడ్ చేయలేదు. మనం అయితే సౌలభ్యం కోసం ఎక్కడ ఉందో మనం వెంటనే ఆ పాయింట్కి వెళ్ళడం కోసం మనం దాన్ని వచనాలుగా మనం విభజించుకున్నాం. ఎందుకంటే దీని మీద అంతగా ధ్యానించారు మన వాళ్ళు. అనేక పండితులు వాళ్ళ జీవితాలు దీని మీద వెచ్చించారు. కనుక మనం చాలా సులభతరంగా బైబిల్ని మనం అధ్యయనం చేయడానికి ఇది ఒక చక్కటి అవకాశం అన్నమాట. ఓకే, ఇదే నా ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రియమైన సోదరి సోదరులారా, బైబిల్లో మరి చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారండి? యోహాన్ గారు రాశారు. ఎక్కడ రాశారు? పద్మాసు ద్వీపంలో రాశారు. ఎప్పుడు రాశారు? క్రీస్తు శకం ఇంచుమించు, అంటే అప్రాక్సిమేట్లీ ఏమైనా సరే 96లో రాయబడినటువంటి చివరి పుస్తకం ఏదంటే ప్రకటన గ్రంథం. ఇది ఆయన పరవాసుడికి దేవుడు తన ప్రత్యక్షతను చూపించడాన్ని బట్టి ఈ పుస్తకాన్ని వ్రాయటం జరిగింది. ప్రకటన గ్రంథం అంటే చాలా మంది మరి ఏమనుకుంటారంటే బైబిల్ అంటే అది ఒక కథా పుస్తకమనో, లేకపోతే అది చాలా మంది మరి జ్ఞానవంతులు కూర్చొని రాశారండి, కాబట్టి ఇది కొంచెం మరి చాలా జ్ఞానయుక్తంగా ఉంటది అని కొంతమంది భావన. చదివినోళ్ళు చదవనోళ్ళు ఏమంటారంటే అది ఒక మత పుస్తకం అనుకుంటారు. కొంతమంది ఏమంటారంటే బైబిల్కి చరిత్రక ఆధారాలు ఏమి ఉండవు, ఏవో అవి కథలుగా ఉంటాయి అనుకునే వాడు కూడా లేకపోతే. కానీ బైబిల్లో ప్రతి విషయం కూడా అది మరి జాగ్రఫికల్ గా, భౌగోళికంగా దానికి మరి ఆధారాలతో కూడినటువంటి పుస్తకం అని మాత్రం మనం మర్చిపోకూడదు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దినాన్ని ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం ప్రకటన గ్రంథం నుంచి. ఇక్కడ ఒక సంఘం మనం చూస్తాం. ఈవేళ ఒక సంఘాన్ని గురించి మనం అధ్యయనం చేద్దాం. అదేంటంటే లవోదికయ అనేటువంటి సంఘాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం. ఈ లవోదికయ అనేటువంటిది ఒక మహాపట్టణం. ఈ పట్టణాన్ని ఎవరో నిర్మాణం చేశారంటే అంత్యోకయాస్ అనేవాడు నిర్మాణం చేశాడు. అంత్యోకయాస్ అనేవాడు దీన్ని నిర్మాణం చేశాడు. దేనికోసం నిర్మాణం చేశాడంటే భార్య అయినటువంటి లవోదికయ పేరు మీద ఈ పట్టణాన్ని నిర్మించాడు. భార్య పేరు మీద మనవాళ్ళు భార్య పేరు తాజ్ మహల్ కట్టడం, అలాగా ఈయన అంత్యోకయాస్ అనేటువంటి వాడు ఈ భార్య పేరు మీద లవోదికయాస్ అనేటువంటి పట్టణాన్ని నిర్మించాడు. ఇది ఎక్కడ ఉందంటే సార్ మీరు బాగా చెప్తున్నట్టు ఎక్కడ ఉందంటే టర్కీలో ఉన్నాయి ఈ సంఘాలన్నీ. ఆసియాలో ఉన్నటువంటి ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న చాలా సంఘాలు ఈ టర్కీలో ఉన్నాయి.
ఇప్పుడు టర్కీ వెళ్ళి మీరు ఈ లవోదికయాస్ పట్టణాన్ని మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు ఆ పట్టణంగా లేదు. ఇది శిథిలమైపోయి ఇప్పుడు రాతి కట్టడాలు అవి ఎలా శిథిలమైపోయాయో మనకి ప్రత్యక్ష సాక్ష్యంగా అవి మనకి కనబడతా ఉన్నాయి. ఈ అంత్యోకయాస్లో ఇవి ఎంత గొప్ప పట్టణం అంటే ఇది అక్కడ 4 స్టేడియంస్ ఉన్నాయి. వాళ్ళు మరి ఆ రాజ్య దర్బార్లు 4 ఉన్నాయన్నమాట. స్టేడియంస్ అంటే మనకి కనబడుతుంటాయి కదా, కొలీషియమ్స్. అలాగా గ్యాలరీ సిస్టమ్ లో ఉంటది. మనకి ఇక్కడ ఎక్కడ ఉందంటే అది మనకి ఇక్కడ ఒకటి ఉంది, కర్మేల్ దగ్గర మనం వెళ్ళామనుకుంటున్నాం. అక్కడ పెద్ద స్టేడియం ఉంది సముద్రం పక్కన. రాతితో కట్టబడినటువంటి స్టేడియం ఇలాగే గ్యాలరీ సిస్టమ్ లో ఉంటుంది. అలాగా ఉంది. అంటే రోమన్స్ నిర్మాణం చేశారు. రోమిలియా సామంతులు కదా వీళ్ళు, ఇజ్రాయిల్స్ అప్పట్లో నిర్మాణం చేసినటువంటి 4 ఉన్నాయి ఈ అంత్యోకయాస్లో మనం చూడొచ్చు. అంటే ప్రియమైన సోదరులారా, ఇది చారిత్రకంగా అద్భుతమైనటువంటి పుస్తకం. ఇది కాదనలేనటువంటి సత్యమైన సంగతి మనం ఆలోచన చేయాలి. ఇక ఈ లవోదికయ సంఘం యొక్క స్పెషాలిటీ లేక ఈ పట్టణం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ లవోదికయ అనేది చాలా ధనంతో కూడినటువంటి లేక రిచ్ సిటీ అన్నమాట. చాలా మరి ధనవంతులతో దళంతో తొలతూగుతున్నటువంటి మహాపట్టణం. ఈ సార్దీసు, ఫిలదెల్ఫియా అనేటువంటి ఈ పట్టణాలు ఇతరుల లేక ఇతర పట్టణాల యొక్క సహాయం తీసుకునే నిర్మాణం చేసుకోవడానికి. అయితే లవోదికయ ఏ సహాయం తీసుకోలేదు, ఇండివిజువల్ గా దానికి అదే మరి గొప్ప పట్టణంగా ఎదిగింది. అంటే ఎంత సిరి సంపదతో తొలదూగుతుందో మనం ఆలోచన చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఈ లవోదికయ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ మంచి మంచి బట్టలు, అంటే విలువైనటువంటి బట్టలు ఇక్కడ మరి ఈ వస్త్ర పరిశ్రమతో ఉంది ఈ ప్రాంతం. ఇక్కడ కంబళ్ళకి, ఉన్నికి ప్రసిద్ధి. ఈ లవోదికయ కంబళ్ళు, ఉన్నికి ప్రపంచ దేశాలకి కంబళ్ళని, ఉన్నిని సప్లై చేస్తున్న వస్త్రాలు. అంతేకాదు ఈ పట్టణంలో ఆర్థిక పరిశ్రమ ఉంది. ప్రపంచంలో ఎవరికైనా కంటి సమస్యలు వస్తే ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఉండేదట. అందరూ ఆ హాస్పిటల్కి వచ్చి కంటిని బాగు చేసుకునేవారు, కంటి చూపుని బాగు చేసుకుని వెళ్ళేవారు అనమాట. అంత గొప్ప మరి హాస్పిటల్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ప్రియమైన సోదరులు, అపోస్తలుడైనటువంటి పౌలు ఈ సంఘాన్ని గురించి 2 సార్లు సంబోధించాడు. అదేంటంటే కొలసీలు రాసిన పత్రిక 2:1 అదేవిధంగా 4:16 కూడా ఆయన సంబోధిస్తాడు. ఒకసారి చదువుదాం. లేకపోతే కొలసీలు రాసిన 2:1 చదువుదాం. మీ కొరకును, లవోదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖమును చూడవారి కొరకును అంటున్నాడు. అంటే ఇక్కడ కొలసీలో 2:1 లవోదికయలో ఉన్న వారి సంఘం గురించి రాశాడు. 4:16 ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘములోను చదివించుడి. లవోదికయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకోనండి. అంటే లవోదికయ పత్రిక ఉందా మన బైబిల్లో? ఉందండి లవోదికయ పత్రిక ఉందా? లేదు. ఉందా? లేదు. అంటే మరి ఆ పత్రిక ఎందుకు పెట్టలేదండి బైబిల్లో? అంటే లవోదికయ కూడా పత్రిక రాసినటువంటి పౌలు, మరి లవోదికయ పత్రిక ఎందుకు రాలేదంటే మిగిలిన పత్రికల్లో ఉన్న సంగతిలో లవోదికయ పత్రికలు ఉన్నాయి కాబట్టి పండితులు దాన్ని మళ్ళా దీన్ని యాడ్ చేయలేదన్నమాట. ఏమండి, అది సంగతి. ఈ లవోదికయకు రాసినటువంటి మరి ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి యోహాను గారు రాస్తున్నటువంటి సంగతులు చాలా బాధను కలిగించినటువంటి బైబుల్ లెటర్ అన్నమాట. అంటే బాధను కలిగించే ఉత్తరం ఇది. ఈ లవోదికయ సంఘం ద్వారా ఈ దినాన్ని మనం ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది ఈ లవోదికయ సంఘం. చదువుదాం. ప్రకటన గ్రంథం 3:14 చదువుదాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. ప్రకటన గ్రంథంలో ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలు మనకి కనబడతాయి. ఈ 7 సంఘాలు కూడా 7 సంఘాలకి ప్రతి సంఘానికి ఒకే అడ్రస్ రాయలేదు, ఆయన ఒకే సంబోధించలేదు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా సంబోధించాడు. 7 నక్షత్రం మధ్య సంచరించి వాడు సంఘం చెప్పు సంగతులు ఏమనగా అంటాడు. 7 దీపస్తంభం మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటాడు ఓ చోట. మరో చోట మరో విధంగా ఇలాగ సంబోధించాడు. అంటే ఆ సంఘానికి ఎలా సంబోధించాలో అలా సంబోధించాడు. ఈ సంఘానికి ఎలా రాస్తున్నాడు చూడండి. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయమును. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదిని వాడును చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు.
ఏమన్నాడు ఇక్కడ? ఆమేనను వాడును. ఆమేనంటే అవును గాక అని. ఇలా ఖచ్చితంగా చెప్తున్నాను మీకు, పక్కాగా చెప్తున్నాను అని అర్థం. ఆ సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడును చెప్పు సంగతులు ఏమనగా. ఇందుకు ఎవరు చెప్తున్నారు? యేసు క్రీస్తు గురించి సంబోధన ఇది. ఆదియునైన వాడు అంటే ఉన్నవాడు అనువాడు, మొదటి నుంచి ఉన్నవాడు, మధ్యలో వచ్చిన వెనకాక మొన్న వచ్చినవాడు యేసుక్రీస్తు అంటున్నారు చాలా మంది. ఆదియునైన వాడు అంటే ప్రారంభమే ఆయనని, ద బిగినింగ్ అని. చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు. 3:14 చదువుతాం. నీ క్రియలను ఎరుగుదును అంటాడు. ఇక్కడ ఉన్న మనతో కూడా మాట్లాడుతాడు ఈ మాటలో. నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. మన పనులంట ఆయనకి తెలుసట. తెలుసండి ఆయనకి? తెలుసా తెలీదా? మేము ఏం చేస్తాం, ఎవరికి దొరకమండి. ఈ పక్కోడికి అసలు అసలు నేను ఏం చేశానంటే ఆ పక్కోడికి ఎవరికి తెలీదు అని చాలా మంది ముచ్చట పడిపోతుంటారు. అలాగ చేస్తానని ఆనందపడేవాడు ఉంటారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రతి దాన్ని ఆయన ఏం చేయగలడు, పట్టుకొనగలడు. ప్రతి విషయం ఆయన తెలుసు ఆయనకి. అన్నట్టు నీ క్రియలను నేను ఎరుగుతును, నేను చల్లగానేను వెచ్చగానేను లేవు. ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే ఇక్కడ ఇంకొక సంగతి ఉంది. ఈ లవోదికయలో, ఈ మహాపట్టణంలో వీళ్ళకి తాగడానికి మంచినీళ్ళు లేవండి. ఈ పట్టణంలో ఉన్న మహాపట్టణం కట్టాడు కానీ ఈ పట్టణంలో తాగడానికి ఏమి లేవంటే మంచినీళ్ళు లేవు. ఆ పరిసర ప్రాంతాల్లో ఆ కొండల పక్కన ఏమున్నాయంటే వేడి నీళ్ళు ఓట్లు ఉన్నాయి. అక్కడ వేడి నీళ్ళు ఓట్లు ఉన్నాయి. ఈ అంత్యోకాయస్ ఏం చేశాడంటే, మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మీరు అక్కడ మరి గొట్టాలను ఏర్పాటు చేశాడు. మరి రాతితో చేసాడు, దేంతో చేసాడు తెలియదు కానీ గొట్టాలను ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి ఆ వేడి నీటి ఓటల నుంచి ఆ వయాసిసిలా ఉంటాయి అన్నమాట, పై ఉప్పు వస్తుంటాయి. అటు నుంచి ఆ వేడి నీళ్లు పట్టణంలోకి వచ్చేలాగా, మరి ప్రజల దగ్గరికి వచ్చేలాగా ఏం చేశాడంటే మరి ఏర్పాటు చేశాడు. అయితే ఆ వేడి నీళ్లు మనం తాగలమా? అవి అందులో మాంగనీసు, రకరకాల ఖనిజాలతో కూడినటువంటి నీళ్ళు అవి. అది తాగి చాలా మంది జబ్బు పడిపోయేవారు. ఇంకా ఆ నీళ్లు తీరా కష్టపడి ఇవన్నీ నిర్మాణం చేసాడు. ఇంతకీ నీళ్లు పట్టణంలోకి వచ్చేటప్పటికి, పట్టణంలోకి వచ్చిన తర్వాత ఆ నీళ్లు ఎలా ఉన్నాయి అంటే అటు చల్లగా ఉండి కాదు, ఇవి వెచ్చగా కూడా ఉండి కాదు. అవి నోట్లో వేసుకుని ఏం చేసేవారు అంటే ప్రతి ఒక్కరు తాగదామని ప్రయత్నం చేసి ఊసేసేవారు. ఇప్పుడు అదే సంగతిని ఇక్కడ మెన్షన్ చేస్తూ అదే వాళ్ళకి బాగా అర్థమవుతుందని ఇక్కడ ఈ సంగతి చెప్తున్నాడు. ఏమన్నాడంటే నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను. చాలా మంది ఇలాగ ఉంటున్నారు. చాలా మంది సంఘాలు ఇలాగ ఉంటున్నారు. క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు అలా చర్చికి వస్తే క్రైస్తవుడుగా కనపడతాడు, అలా బయటికి వెళ్ళిపోతే ఎలా కనపడతాడు? నెంబర్ 1 అన్యుళ్ళ కనపడతాడు. అంటే ఓసరు వెళ్ళరనమాట. ఏ రోడ్డు కాడ ఆ పదం ఆడేవాడు ఉంటారు కొంతమంది. అంటే ఏ వానకు ఆ గుడికి అంటారు కదా, అలాగా ఆదివారం వచ్చేవాడికి బైబిల్ పట్టుకుని శుభ్రంగా నీట్గా తయారైపోయి దేవుని మందికి వస్తారు కొంతమంది. మళ్ళా బయటికి వెళ్ళిపోతే మళ్ళా లోకంలో కలిసిపోయి లోక పనులు, లోకాచారాలు ఇవన్నీ. ఈ సంఘం కూడా లవోదికయలో ఉన్నటువంటి సంఘం కూడా మనలో ఉన్నటువంటి ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట అక్కడ. కాబట్టి ఏమన్నాడు? నువ్వు చల్లగానేను వెచ్చగానేను లేవు. నులివెచ్చనంటే న్యూట్రల్, అటు లేడు ఇటు లేడు, మధ్యస్థంగా ఉన్నాడు అనమాట. ఏదో ఏదో ఒక సైడ్కి ఉండిపోవాలి, అది మంచిది. మనం ఏదో ప్రయాణం చేయలేని పడవలు ఉన్నాయి, ఏదో ఒక పడవ ఎక్కాలి. ఇదో ఈ పడవ మీద ఒక కాలు, ఆ పడవ మీద ఒక కాలు లాగేస్తే మధ్యలో పడవ. అవునా కదా? ప్రియమైన సోదరి సోదరు, ఇక్కడ చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానేను చల్లగానేను ఉండక నులువెచ్చనిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయాలని ఉద్దేశించుతున్నా. అక్కడ నీళ్లు ఇలా తీసుకున్న వాళ్ళు ఏం చేసేవారంటే తాగుదామని నోట్లు పెట్టుకుని బాగాలేదని ఊసేసేవారు నీళ్లు. అక్కడ ఈ లవోదికయలో ఉన్నటువంటి మరి అంత్యోకాయ ఏర్పాటు చేసినటువంటి ఆ ఓటల నుంచి వచ్చే నీళ్లు అలా తాగడానికి ఎందుకు బంద్ చేయకుండా పోయాయి. అలాగే మీ సంఘం కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే నోట నుండి మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? స్పైట్ బిఫోర్ యూ, నేను ఉమ్ము వేయాలని ఉద్దేశించుతున్నాను అంటున్నాడు.
ఉమ్మి వేయడం అంటే అర్థం ఏంటండి? అసహించుకోవడం. ఉమ్మి వేయడం అంటే ఏంటి? అసహించుకోవడం. ప్రియమైన సోదరులారా, మనం దేవుడు మెచ్చుకునేలాగా ఉన్నామా, అసహించుకునేలాగా ఉన్నామా ఆలోచన చేయాలి. నిలువెచ్చని స్థితికి ఒకవేళ ఉంటే మనం మార్చుకుందాం. ఈ దినాన్ని మనం ఏం చేద్దాం? సెటరేట్ చేసుకుందాం, సరి చేసుకుందాం. మనం దేవునికి ఇష్టమైన వారిగా ఉండటానికి మనం ఏం చేద్దాం? ప్రయత్నం చేద్దాం. ఈనాడు క్రైస్తవ్యం అంతా నవ్వులు పాలవడానికి కారణం ఏంటంటే నిలువెచ్చని స్థితి. మిమ్మల్ని బట్టి ఏ కదా నా నామం మధ్య మధ్యన ఏమవుతుంది అన్నాడు? దూషింపబడుతుంది అన్నాడు. ప్రియమైన సోదరులారా, ఆలోచన చేయండి. నిలువెచ్చని స్థితి చాలా ప్రమాదం. ఈ తటస్థితి స్థితి ఉంది చూసారు, ఇట్స్ మోస్ట్ డేంజరస్. ప్రియమైన సోదరులారా, ఆలోచన చేయండి. నిలువెచ్చగా ఉన్నావు కనుక నా నోట నుండి ఉమ్ము వేయ నిర్దేశించుతున్నాను అంటున్నాడు. అంటే లవోదికయలో ఉన్నటువంటి సంఘ పరిస్థితి ఎలా ఉందంటే, చాలా మంది దేవుడు నోట నుండి ఏ స్థితిలో ఉన్నారంటే ఉమ్ము వేయను ఉద్దేశించే స్థితి ఆ లవోదికయలో ఉన్నటువంటి ఆ సంఘస్థులు ఈ స్థితి కలిగి ఉన్నారు. ఇంకా మనం చదువుదాం. తీతుకు రాసిన పత్రిక, ఒకసారి తీతుకు రాసిన పత్రిక 1:16 వచ్చిన చదువుదాం. 1:16 వచ్చిన చదవండి. తీతుకు వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ఇక్కడ అంటున్నాడు, ఈ తటస్థితి గురించి మాట్లాడుతూ దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారము విషయము భ్రష్టులైండి తమ క్రియల వలన ఆయనను ఎరుగునట్లున్నారు అన్నాడు. ఇక్కడ ఏమన్నా చూడండి, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు. మాకు దేవుడు తెలుసండి, మాకు దేవుడు బాగా తెలుసు. అమ్మా దేవుడు ఎరుగుదువా? తెలుసండి నాకు. చిన్నప్పటి నుంచే కొంతమంది పుట్టుక క్రైస్తువులు పనులు చూస్తే పుట్టుకుంటూ లేకుంటే చెప్పి మాటలు పుట్టుగా క్రైస్తువులు అంటాడు. చూడండి, ఇక్కడ అన్నాడు దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారట. మాటలు చూస్తే చాలా తీగా చాలా బాగుంటాయి. చెప్పుకుందరు కానీ ఎలా ఉన్నారట? అసహ్యులను అవిధేయులను. అసహ్యంగా ఉన్నారు దేవుడికి. ఇందాక మనం చూసాం, లోదిగులు ఉమ్మి వేయను ఉద్దేశించుకున్నాను అంటున్నాడు. అక్కడ అవిధేయులను, విధేయత. ఆ పనులు చూస్తే ఎక్కడా కూడా దేవునికి బెండవట్లేదు. ఇజ్రాయిల్ గురించి మాట్లాడతాడు, ఏమంటాడంటే మెడవంచని ప్రజలు అంటాడు. ఇజ్రాయిల్ ఎరటలంట మెడ వంచని ప్రజలు. ఇంగ్లీష్ లో బాగుంటది, స్టిఫ్ నెక్కడ్ పీపుల్ అంటాడు. అంటే మెడ ఇలా వంగదాలకే. ఇప్పటికీ అలాగ ఉన్నారా? మన వాళ్ళు చాలా గొప్పలు ఉంటాం కానీ వాళ్ళు ఇప్పటికీ యేసుక్రీస్తు ఏం చేయట్లేదు, అంగీకరించట్లా. ఆయన ఇంకా మెసేజ్ వస్తాడు అంటున్నారు. ప్రియమైన సోదరులు ఆలోచించేయండి. అసలు అవిధేయులను ప్రతి సత్కార్యం విషయం, ఏ మంచి పైన సరే ముందు మోకాలు డేట్ చేస్తారంట. ఏం చేస్తారంట? ఏ మంచి పైన సరే వెనక్కలాగేస్తారు. ఏదైనా మరి మహేంద్ర పౌల్ గారు ఇలాగ అన్నారు అనుకోండి, బాగా ఉంటాడు, వెనకలాగేస్తారు. మాకు అయ్యారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మా డైరెక్టర్ గారు. సరే అట అన్ని దేశాలలో పీతలు పట్టుకెళ్ళారు. పీతలు పోటీలు పీతలు పట్టుకెళ్ళారట. కంపల్లో పీతలు పట్టుకెళ్ళి పీతలు ఇలా బుట్ట తీసేసేవారు. పీతలు పరిగెడుతున్నాయట. రన్నింగ్ పోటీ అన్నమాట. ఎవరి దేశం పీతలు బాగా ఫాస్ట్ గా పరిగెడతాయి అని చెప్పి పందెం పోటీ పెట్టారట. అన్ని దేశాలు బొట్టలో ఇలా ఇప్పుతా ఉంటే పరిగెట్టుకుపోతాయంటే పీతలు. మన ఇండియా నుంచి కూడా పట్టుకెళ్ళాడు ఒక ఆయన. బుట్ట పీతలు పట్టుకెళ్ళాడు. ఇలా ఓపెన్ చేయడాట. ఓపెన్ చేస్తే ఒక్క పీత బయటికి రాలేదు. ఆశ్చర్యం వేసేసి అన్ని దేశాలు వాళ్ళకి అప్ప దగ్గరికి వెళ్ళి చూస్తున్నాయి. ఎక్కి పై పీతని వెనక కింద పీత లాగేస్తున్నా. అప్పుడు చెప్పాడట, అందుకే కదా మా దేశం వెనక్కి వెళ్ళిపోతుంది. ఎవడైనా మంచి పని చేద్దామంటే 4 వెనకట్టు లాగేస్తారండి మా ఇండియాలో. అదే స్టైల్ మాది. ఏం చేస్తారో, ఎవడైనా ముందుకు ఇలా వెళ్తున్నాడంటే 4 ఏం చేస్తారో చేస్తా. ఆడు చెప్పాడండి, నేను ఆడు ఈడు చేస్తే నేను చేయను అంటాడు. ఆడు చేస్తాడో అయితే చేయని అంటాడు ఒక్కొక్క. ఇలాగా ఏం చేస్తారు మన వాళ్ళు? ఎంకరేజ్ కంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ప్రతి సత్కార్యం అన్నాడు. అందుకే అక్కడ పరిస్థితి ప్రతి సత్కార్యం విషయము ఎలా ఉన్నారట? మంచి పని అంటే భ్రష్టులైండి తమ క్రియలు పనులు తమ క్రియల వలన. మాటలు చూస్తే ఆయన ఇరుగునట్లున్నారట, పనులు చూస్తే ఎరగనట్లున్నారు. ఎలా ఉన్నారట? పైకి మాత్రం చాలా బాగున్నారు, పనులు చూస్తే ఎరగనట్లున్నారు అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:5 వచ్చిన చదువుదాం.
తిమోతికి రాసిన 2వ పత్రిక 2 తిమోతి 3rd chapter 5 verse. పైకి భక్తి గల వారి వలె ఉండియు, పైకి ఎలా ఉన్నారంట? భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు ఇందురు అన్నాడు. పైకి కనబడితే సరిపోదండి, ఇన్నరకు ఉండాలి దేవుడికి. దేవుడు ఏ రూపం లక్ష్య పెట్టడు? రాజుగా అభిషేకించడానికి సమూయేలు వెళ్ళాడు. వెళ్తే యెషయా కుమారులు ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తుంటే చూశాడు. అబ్బా ఇది ఎంత అందం ఉన్నాడంటే, మంచి హైట్, మంచి బలాఢ్యుడు, మంచి సౌష్ఠం. రాజు అంటే కరెక్ట్ ఇలా ఉండాలా, యుద్ధం చేయాలంటే ఈడే చేయాలని అన్నట్టుగా ఉన్నారు యెషయా కుమారులు అందరూ. ఒకటి తర్వాత 9 వేసేద్దామని, ఏది అభిషేకించేద్దామని. ఆడు కాదు, నెక్స్ట్ ఈడు కాదు, ఈడా అనుకుంటున్నాడు, ఆడు కాదు. అందరూ వచ్చారు. ఇంకెప్పుడున్నాడు అంటే ఒక్కడున్నాడు చివరిలో. ఎవరో దావీదు. ఆయన ఎక్కడ పెట్టారు? ఈయన ఎస్ఈ గారు ఎక్కడ పెట్టారు? ఆడు ఎందుకు పని చేయడానికి గొర్రెల దొడ్లు పెట్టి ఆడు వచ్చే వరకు ఉండమన్నాడు. ఆయన వస్తాడు, ఆయన వచ్చే వరకు నువ్వు ఉండమన్నాడు. నేను మనుషులు పైరూపం లెక్క పెడతారని, పైరూపం కాదు, నేను ఏ లక్ష్య పెడతానో హృదయాన్ని లక్ష్య పెడతాను. మనం పై మెరుగులు ఇవన్నీ ఆయన అవసరం లేదండి. ఏం కావాలి ఆయనకి? హృదయం. హృదయంలో నీ పరిస్థితి ఏంటి? ఆయన హృదయాన్ని చూస్తాడు. ఆయన అన్నట్టు ఇక్కడ పైకి భక్తి గల వారి వలె ఉండి పైకి. అందుకే మధ్యసం తారాధ్యాయంలో ఏమంటాడంటే, పెద్ద భాగం అవుతుంది చెప్పట్లేదు, కానీ సింపుల్గా మీకు అర్థమవడం కూడా చెప్తున్నాను. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి రహస్యంగా చూసి తండ్రి మీకేం చేయాలా? ప్రార్థన చేయమన్నాడు. ఈనాడు చాలా మంది బోధకులు ఏం చేస్తున్నారంటే, చూస్తుంటాను ఫేస్బుక్ లో, రోడ్డు పక్కన ఇలాగ మోహకరించి ప్రార్థన. ఆ కార్లలో వెళ్తున్న వాళ్ళు అందరూ లైవ్ మళ్ళీ అది చూసేవాడికి ఎలా ఉంటది? ప్రార్థన చేయమన్నాడు, ఓకే, కానీ ఎక్కడ ప్రార్థన చేయమన్నాడు? ప్రార్థన నీకుని దేవుడికి. అది రోడ్డు మీదకి వెళ్ళి జనానికి ఏంటి సంబంధం? ప్రియమైన సోదరుల, అంటే వీధి మూలల్లోనూ అంత వీధుల్లోనూ ప్రార్థన చేయడం వారికి ఇష్టం అన్నాడు. ప్రియమైన సోదరుల, ఆలోచన చేయండి. పైకి కాదు ఆయనకి కావాల్సింది. పై వేషాలు, పై మెరుగులు, నీ యాక్షన్, మరి డబల్ యాక్షన్ ఆయన దగ్గర ఏమీ సెట్ అవ్వదు. ఇక్కడ అన్నాడు పైకి భక్తి గలవారి వల్ల ఉండి దాని శక్తిని, అంతగా పవర్ ఏంటో పొందలేదండి. శక్తిని ఆశ్రయించేవారు ఇందులో. అట్టి వారికి నువ్వు ఎలా ఉండాలి? యు మస్ట్ బి విముఖుడు, అంటే యు మస్ట్ బి సెపరేట్ అండి, దూరంగా ఉండాలి. అట్టి వారికి నువ్వు ఏమై ఉండాలి? విముఖుడవై ఉండుము అన్నాడు. అంటే నిజమైన భక్తిగా ఉండే వాళ్ళతో ఉండాలి. మనం నిజమైన భక్తి కలిగి మనం జీవించవలసినటువంటి వారిగా ఉన్నాం. మళ్ళీ ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేద్దాం. 3:17 చదువుదాం. ఈ సంఘాన్ని ఎలా తిడుతున్నాడో చూడండి, ఎలా తిట్లు మనకు కనబడుతున్నాయో చూడండి. ఇక్కడ ఇలాగా అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడును. న్యాచురల్ గా చాలా ధనవంతులేవు, ఓరించేవు. కానీ ఏమన్నాడు? నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడు. నీకు అసలు ఎవ్వరూ దిక్కులేదు, నీకు దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడును అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకే మీరు కొలవని చెప్పుకొనుచున్నావు అన్నాడు. అన్నాడు నీవు దౌర్భాగ్యుడవును. అంటాడట, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు ఈ సంఘం. లవోదికయలో ఉన్న సంఘం దౌర్భాగ్యమైనటువంటి స్థితిని. ఈనాడు చాలా సంఘాలు దౌర్భాగ్యమైన స్థితిలో. ఈ లవోదికయ సంఘం లాంటి సంఘాలే ఉన్నాయి మనకు చూస్తా ఉంటే. దౌర్భాగ్యుడును, ఇంకేమన్నాడు? దిక్కుమాలిన వాడును, దరిద్రుడును. చాలా ధనవంతులేరు. ఎవరి మీద ఆధారపడినటువంటి సంఘం ఇది, ఎవరి మీద ఆధారపడినటువంటి పట్టణం. గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి ప్రపంచంలో గొప్ప మార్కెట్స్ ఉన్న ప్రాంతం ఇది. అనేక మరి ఈ వ్యాపారాలు జరుగుతున్నటువంటి ప్రాంతం ఇక్కడ. కనుక అన్నాడు ఆ పట్టణాన్ని గురించి భౌతికంగా అయితే ఎలా ఉంది, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉందంటే ఇది దరిద్రుడును. ఈ గొప్ప హై హాస్పిటల్ ఉంది ఇక్కడ, ఘాటిక పరిశ్రమ ఉంది, కానీ నువ్వు ఎలాంటోడు? అందరికీ కొండ చూపిస్తున్నావు కానీ నీకు మాత్రం గుడ్డోడు మాట.
అందరికీ కంటి చూపిస్తుంది కానీ ఈ పట్టణం. కానీ ఈ సంఘంలో ఎలాగున్నారట, గుడ్డోళ్ళ ఉన్నారు. ఎందుకంటే గుడ్డోళ్ళు అయిపోయారు. దేవుడు చూపిస్తున్నటువంటి సంగతులు వాళ్ళు చూడలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. దిగంబరుడమైంది అన్నాడు. పెద్ద వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి, వాళ్ళకి ఉన్ని పరిశ్రమ ఉంది, కంబళ్ళు ఉన్నాయి, పరిశ్రమలు ప్రపంచ దేశాలకి మరి ఎగుమతి చేసేటువంటి గొప్ప పట్టణాలుగా ఉన్నాయి. ఇన్ని మరి ఉండి కూడా ఈ పరిస్థితి ఎలా ఉందంటే, ఎలా ఉన్నారట, దిగంబరుగా ఉన్నారు. అంటే దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం, మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. అన్నాడు, దిగంబరుడు అన్నవారిని ఎలాగా వీళ్ళు అతిశయిస్తున్నారట. నేను ధనవంతుడను. చాలా మంది భారతదేశంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారండి. ఇక్కడ ఇజ్రాయెల్ వచ్చారు అనుకోండి, వాళ్ళు డబ్బులు వచ్చేటప్పటికి ఎవరితో మాట్లాడరు, ఎవరు పలకరించిన పలకరు. ఇంకా ఏదో పెద్ద ఏదో అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. ప్రియమైన సోదరి సోదరులారా, అది అన్యులు ప్రవర్తించే విధానం. క్రైస్తవుడిగా నువ్వు అలా అతిశయించుకో, చాలా తప్పది. ప్రియమైన సోదరులారు ఆలోచించేయండి. ఇక్కడ ఈ సంఘం కూడా అలాగే ఉంది. నేను ధనవంతుడును అనుకుంటారట, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను. ఏమంటే ఇల్లు కట్టేసానండి, ఇల్లు కట్టాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారండి, ఒక 2-3 ఎకరాలు కొన్నానండి, మరి 2 అంతస్తులు బిల్డింగ్ కట్టారండి, పవర్ ఉందండి, పిల్లలు సెటిల్ అయిపోయారండి, ఇంకా నాకు ఏమీ వదిలేదండి. అంటే అతిశయిస్తున్నారు అనమాట. ఏం చేస్తున్నారు, అతిశయిస్తున్నారు. కానీ నీ ఆత్మీయ స్థితి దేవుని కోసం ఏమైనా పనిచేసావా, దేవుని కోసం ఏమైనా ఇవ్వగలుగుతున్నావా, దేవుని ఎంతమంది ఆత్మ సంపాదించావు, ఎంతమందిని దేవుని వైపు తిప్పగలిగావు, ఎంతమంది నీ కొరకు సంపాదించుకున్నావు, ఎప్పుడు ఆలోచన చేస్తున్నారండి? ఏదైనా ఆలోచన ఉందా, ఇలాంటి ఆలోచన? ఒక ఆయన, అంటే నాకు తెలిసిన ఆయన, ఒక ఆయన ఒక చోటకి వెళ్ళాడు. చోటకి వెళ్తే అక్కడ ఒక మూగ ఆయన ఆయన డఫండమ్మను మాట్లాడలేడు, వినపడదు, మాట్లాడలేదు. కానీ వాళ్ళు చదువుకుంటారు కదా, వాళ్ళు ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ డఫండమ్మ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక చాట్ బోర్డ్ పెట్టుకున్నాడు ఇంటి దగ్గర. చాట్ బోర్డ్ అంటే తెలుసు కదా, ఇలాగా బోర్డు చుట్టుతారు, ఇలాగా కాగితం లాగా ఉంటుంది. చాట్ బోర్డ్ పెట్టుకున్నాడు. ఆ చాట్ బోర్డ్ పెట్టుకుని ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే ఒక చాక్ పీ తీసుకుని ఒక ప్రశ్న వేస్తాడు, మీరు దేవుని యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించారా అని రాస్తాడు చాట్ బోర్డ్ మీద. ఆ వచ్చిన వ్యక్తికి మళ్ళీ చాక్ పీసి దానికి ఆన్సర్ రాయమాట, ఎందుకంటే మాట్లాడలేదు కదా. ఆయన రాస్తాడు, అవును అన్నాడు అనుకోండి వదిలేస్తాడు, లేదు అన్నాడంటే మళ్ళీ ప్రశ్న, ఎందుకు రామలేదు అని మొత్తం ప్రశ్న ఆన్సర్ రాయమంటాడు. అలాగా ఆయనకి యేసుక్రీస్తు గురించి బోధిస్తాడు. ఈ ఎల్లుని ఆయన ఏం చేశాడు, ఎటకారంగా నాకులాంటాడు అనమాట. ఏం రాశాడంటే, నీకు నోరు లేదు కదా, దేవుడు నోరు ఇవ్వలేదు, వినికుడు కూడా ఇవ్వలేదు, రేపు పొద్దున్న దేవుని దగ్గర నువ్వు నువ్వు నాకు వినికుడు ఇవ్వలేదు, నాకు మరి మాట ఇవ్వలేదు, కాబట్టి నేను ఎవరికి చెప్పలేకపోయాను, ఎవరిని రక్షించలేకపోయాను, కాబట్టి నన్ను మరి నువ్వు అవన్నీ ఇచ్చుంటే నేను రక్షించుండేవాడిని, అవన్నీ ఇవ్వలేదు కాబట్టి నేను ఎవరిని రక్షించలేకపోయాను అని నువ్వు దేవుడి దగ్గర తప్పించుకోవచ్చు కదా అని రాశాడు. కదా, ఏమండి, ఆయన నోరు ఇవ్వలేదు దేవుడు, వినికిడి ఇవ్వలేదు, కాబట్టి ఎవరికి ఏం చేయలేడు, చెప్పలేడు. రీజనే కదా అది, ది గుడ్ రీజన్. అప్పుడు ఆయన రాశాడు ఏమనంటే, అవును మీరు అన్నట్టు నిజమే, దేవుడు నాకు వినికిడి ఇవ్వలేదు, వాళ్ళ విధంగా మాట్లాడటానికి నోరు ఇవ్వలేదు, కానీ నువ్వేమి ఇవ్వకపోయినా కూడా ఇదిగో ఎంతమందిని సంపాదించాను, ఇదిగో చూడు నాకు ఎంతమంది ఆత్మలు సంపాదించి, ఇదిగో చూడు ఎంతమంది, ఇదిగో 100 మందిని, ఇదిగో 200 మందిని దేవుని కోసం నిలబెట్టాను, ఇదిగో అని నేను గర్వంగా చెప్పుకోవాలి. దేని దగ్గర చెప్పాలే, గర్వంగా చెప్పు. అలాంటి మీ దగ్గర అప్పుడు మీరు చనిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత అలాంటి ఒకటి కనబడ్డాడు అక్కడ అనుకుంది కదా, అలాంటి అక్కడ ఉన్నాడు అనుకోండి. అప్పుడు మేము అడుగుతాడు లెక్క, అని అడిగితే లెక్క చూపిస్తాడు, ఇదిగో 100 మంది అని. నీ లెక్కదే బాబు పట్టరమ్మంటాడు. ఒకటి 5 తలాంతులు, ఒకటికి అన్ని 2 తలాంతులు, ఒకటి 1 తలాంతి మనం చూస్తాం లేసను. అలాగే నిన్ను కూడా అడుగుతాడు, బాబు చూపించు ఎంతమంది రక్షించావు, ఎంతమంది యేసుక్రీస్తు గురించి బోధించావు. ఆస్తులు సంపాదించిన ఆస్తులు అడగడం, నువ్వు ఇల్లు కట్టావా, పొలం కొన్నావా, పిల్లలు పెళ్లి చేసావా, వనవలు ఎత్తావా, ఈ ఏదో ప్రశ్న లేదు. ఏమి అడుగుతాడు ఆయన, ఎంతమందిని దేవుని కోసం సంపాదించామని అడుగుతాడు. అలాంటి వాడు ఉంటే ఏమి ఇవ్వకపోయినంత మంది సంపాదించిన ఆయన నోరు ఇచ్చారు.
పాడటానికి నీకు మరి అన్ని ఇచ్చాను, తాళ్ళు ఇచ్చాను, ఎక్కడానికి అన్ని ఇచ్చాను, నీకు డబ్బు ఇచ్చాను, ఇజ్రాయెల్ పంపించాను, నీకు అన్ని చేశాను, ఏం సాధించావు, ఎంత మందిని సంపాదించావు అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు ఇప్పుడు? బాగా సంపాదించాను ఆయన, డబ్బు అయితే సంపాదించాను తండ్రి, కానీ ఎవరికి నోరు తిప్పి ఏమీ ముక్క చెప్పలేదు తండ్రి, చంపించిన ఆయన అంటావా? గెట్ అవుట్ అంటాడు. ఏమంటాడు? ఆ ఒక్క చదువుతున్నవాడు ఎలాగైతే ట్రీట్మెంట్ ఇస్తున్నాడో వెళ్ళిపోయిన చీకటిని ఒడ్లు కొరుకుతా ఉంటుంది, ఆ తోసేయండి అంటాడు. అలా మనం అక్కడికి వెళ్ళిపోతాం. ప్రియమైన సోదరులు, డబ్బు కాదు ఈ సంఘం దేని మీద చేస్తుందంటే, ఇదిగో ఈ ఆత్మ సంపాదించాలని, దేవుని కోసం ఈ పని చేశానని, దేవుని కోసం ఇదిగో ఈ కార్యక్రమాలు చేస్తామని అతిశయించట్లేదు ఈ సంఘం. ఈనాడు సంఘాల్లో ఇదిగో కాబట్టి ఈ సంవత్సరం మనం వార్షికోత్సవం 2 లక్షలు ఖర్చు పెట్టాం, 2 లక్షలు ఖర్చు పెట్టాం. ఇది లెక్క ఇక్కడ ఇజ్రాయెల్లో. అంతేగాని ఒక కరపత్రం ప్రింట్ చేసి ఎంతమందికి దేవుని వాక్యం ప్రకటించామని కానీ, లేకపోతే ఎంతమంది బోధకుల్ని ప్రోత్సహించామని కానీ, మరి ఇంటి దగ్గర స్వార్థ దండయాత్రలు జరపడానికి మనం ఇక్కడి నుంచి ఎంతమందికి ఏమైనా ప్రోత్సాహం ఇచ్చామని కానీ ఏమైనా కనబడుతుందా ఇక్కడ సంఘాలు ఎక్కడైనా? ఇలా మాట్లాడితే ఏంటి బాబు ఇది ఇలా చెప్తాడు అనుకుంటున్నాను. కానీ బైబిల్లో ఏమి పౌలు అపోస్తులు ఆదిమ సంఘం ఏం చేసిందో అది మనం చేయాలి. అలా చేస్తేనే దేవునికి ఇష్టమైన వారుగా ఉంటాం. ఏదో బ్రతికేస్తున్నాం, ఏదో తినేస్తున్నాం, ఏదో సంపాదించేస్తున్నాం, ఏదో కూడబెట్టేసాం, ఏదో చచ్చిపోతామంటే ఈ ప్రకృతిలో చాలా జంతువులు ఎలా పుట్టి ఎలా చనిపోతున్నాయి. దానికి మనకి ఏముండదు, తేడా ఉండదు. ప్రియమైన సోదరులారా, దేవుడు నీ భూమి మీద ఇక్కడ పంపించాడు అని అంటే దేవుని కోసం నువ్వు నిలబడాల, దేవుని కోసం నువ్వు బ్రతకాల. ప్రియమైన సోదరులారా, ఆలోచించేయండి. పౌలు మరి తాను మరి ఏమన్నాడంటే, బ్రతుకుట మరి దేవుని కోసమే బ్రతుకుతున్నాను, చావైతే లాభమా అన్నాడు. ప్రియమైన సోదరులారా, ఆలోచన చేయండి. ఇక్కడ అన్నాడు, ఈ సంఘం గురించి ఆలోచించేద్దాం. ధనవృద్ధి, నేను ధనవంతుడను, నేను ఎలాంటి ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేంటి కొదవ, నాకేంటి కొదవ అంటుంది ఈ సంఘంలో, ఊదికేలో ఉన్నటువంటి సంఘం. మరి మన సంఘం ఏమంటుంది? మనమేమంటున్నాం? మన ఈ లైవ్ లో చూస్తున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఏమంటున్నారు? డబ్బు సంపాదించారండి, ఇంక తిరిగిలేదు అనుకుంటావా? అందుకే ఇలాంటి విషయాన్ని మనకి ఒక పాఠంగా చెప్తున్నాడు. లోకస్వార్త 12:19 చదువుదాం. 12:19 చదువుదాం. చూడండి, ఇక్కడ ఒక ఆయన గురించి చెప్తున్నాడు. లోకస్వార్త 12:19 ఒక ధనవంతుడి గురించి చెప్తున్నాడు. ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఆ ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. ఇక్కడ చూడండి, ఈ పొలాలన్నీ బాగా పంట బాగా చేతికొచ్చిందంట, కోసేసాడు, కొట్టుల్లో పెట్టేశాడు, ట్రెజరీ మొత్తం అన్ని పెట్టేసి ఇప్పుడు ఈ డైలాగ్ చెప్తున్నాడు. ఏమని మనోడు కూడా అన్నాడు, ఇజ్రాయెల్ వెళ్తానా, వెళ్తే కొన్ని లక్షలు సంపాదించి కారు కొనుక్కుంటానా, ఒక బిల్డింగ్ కొనుక్కుంటానా, ఒక బిల్డింగ్ కట్టుకుంటానా, పొలం కొనుక్కుంటానా, వెళ్ళిపోయి హాయిగా చేస్తాం, వెళ్ళిపోయి సువార్త చేస్తానండి. అక్కడేమో అనేక మందికి దేవుని వాక్యం బోధిస్తాను. ఇది కాదు మా ఏం చేస్తారంటే వెళ్ళిపోయి మనం వాళ్ళతో ఆడుకుంటాను, లేకపోతే ఆ పొలంలో పడి ఏం చేస్తారంటే కొబ్బరికాయలు మరి అమ్ముకోండి, అలాగా ఏదో విధంగా నేను బ్రతికేస్తానండి. ఈ పిచ్చి ఆలోచనలు చేస్తే దేవుడికి ఇష్టమైన వాడు కొంటాం. అన్యుడు అలాగ ఆలోచన చేస్తాడు, నువ్వు అలాగ ఆలోచన చేస్తే నీకు వాడికి ఏం లేదు, ఏం డిఫరెన్స్ లేదు. ప్రియమైన సోదరుల, ఈయన అలాగ అనుకుంటాడట, విస్తారమైన ఆస్తి అన్నాడు, నా ప్రాణంతో చెప్పుకున్నా. తనకు తోనుగా ఈ టాకింగ్ హిమ్సెల్ఫ్, ఆయన తనకు తోనుగా మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణంతో అన్నాడు, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, ఈ డ్రింక్ అండ్ బి మెర్రీ, తిను, తాగు, సంతోషించు అని ఆయన అనిపిస్తున్నాడు, అనుకుంటున్నాడు. ఇంకా అమల్లోకి రాలేదు. ఈ లోపల దేవుడు డైలాగ్ వేస్తాడు. చూడండి ఏమన్నాడు, అయితే దేవుడు చాలా తెలివైనడు, ఎన్ని సంవత్సరాలు కూర్చోబట్టావు రాయలాగతాను, చాలా తెలివైనడు,
మామూలుడు కాదు, ఇండియాలో ఎవడో చేయలేదు, ఇజ్రాయిల్ సాధించావు, నువ్వు చాలా తెలివైనడు, నేను కాబట్టి చేశానండి, నేను కాబట్టి ఇది చేశాను అంటారు కొంతమంది. అలాగ అంటారేమో అన్నాడు. అలాంటి వాళ్ళు ఏమన్నాడు, తెలివైనడు అంటలేదు, ఏమన్నాడు, యు ఫూల్ అంటాడు ఇంగ్లీష్ లో, వెర్రివాడా అంటున్నాడు. అంటే డబ్బు బాగా సంపాదించిన ఏమంటాడు దేవుడు, ఏమంటాడు? దేవుని బోధకి మనుషుల బోధకి చాలా తేడా ఉంటది. చాలా మంది ఏమంటారంటే దేవునికి దగ్గరికి రా, వస్తే మేటలు కట్టేస్తావు, మిద్దులు కట్టేస్తావు, నువ్వు అలా అయిపోతావు, ఇలాగైపోతావు, అలాగైపోతావు, నీ ఇంక పట్టిందల్లా ఇలా పట్టుకున్నావంటే చాలు, ఏమైపోతే బంగారం అయిపోద్ది. భౌతికమైనటువంటి సంగతుల గురించి బోధించట్లేదు బైబిల్. అది బ్రతకడానికి అవసరమే, బ్రతకడానికి అది వద్దట్లేదు, నాకు అవసరమే. కానీ పర సంబంధమైనది, ఆ దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి పరలోకం ఉంది. అది కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయమునకు గోచరం కానిటువంటి అద్భుతమైన పట్టణ నిర్మాణం చేస్తే దేవుడు దేనికి శిల్పి నిర్మాణం కూడా ఉన్నాడు. పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఏం చేశాడు, ఎదురు చూచాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో గుడారంలో నివసించి వాళ్ళు స్వజయ దేశంలో, వాళ్ళ దేవుడు స్వాస్థ్యం ఇచ్చిన దేశంలో పర్మనెంట్ బిల్డింగ్లు కట్టుకోవలేదట, వాళ్ళు టెంపరీగా గుడారాలు కట్టుకుని అందులో బ్రతికారట. ఎందుకంటే పొందబో బహుమానమయందు వారు ఏం చేశారట, దృష్టించారు అంటాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఆలోచన చేయండి. అనేక సంవత్సరములకు సరిపడినటువంటిది ఉందంటున్నారు అనుకుంటున్నారట. అన్నాడు దేవుడు, వెనువాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి మగిరి అని అతనితో ఇలా చచ్చిపోయేవనుకో, ఎవరవుతాయి వెంటనే ఇంకా సేవ వెళ్ళకుండానే అక్కడ కౌర్లు అంటే మరి వాటాలు ఎలాగా మరి అన్ని మాట్లాడిపోతుంటాయి పక్కన. ఎవరు పేరు తిట్టినట్టు ఏమన్నా ఎవరు అవుతాయి అని చెప్పి అంటున్నాడు ఇక్కడ. ఎవరు అవుతాయండి, ఏమవుతాయో తెలియదు. అవి ఉంటాయో పోతాయో, ఇంత కష్టపడి ఇన్ని పోట్లు పడి ఇన్ని పిల్లి మొక్కలే సంపాదించింది, అది ఉంటాదో కొడతాదో కూడా తెలియదు. ప్రియమైన సోదరి సోదరులారా, శాశ్వతమైన దానికోసం మనం ప్రయాసపడవలసిన వారు ఉన్నారు. సుమా ఆలోచించేయండి. మార్క్స్ వార్త 4:8 అంటాడు, ఇక్కడ పొలంలో కొన్ని కొన్ని మంచి నెలలు పడ్డాయంట, కొన్ని రాజు నెలలు పడ్డాయంట, కొన్ని ముళ్ళ తప్పులు పడ్డాయి, ఇలా చెప్తూ ఇక్కడ ఒక మాట అంటాడు 4:18 ముళ్ళ తప్పుల గురించి. ఇతరులు ముళ్ళ తప్పులు వచ్చబడిన వారు 19 వీరు వాక్యం ఇందురు గాని, ఇప్పుడు నేను చెప్తే బాగానే అంటారు కానీ ఏం చేస్తారట, ఐహిక విచారములు. అంటే ఐహిక విచారం అంటే బాగా చెప్తారు కానీ మా ఇల్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదని ఆలోచిస్తారు కొందరు. లేకపోతే ఇంటికాడ ఇంకా మనం మా పక్కోడి కుక్కుని ఎత్తండి, ఇంకా సగమే కొన్నాడు, ఇంకా కొనాలి. ఈ ఐహిక విచారాలట. ఐహిక విచారములు, ధన మోసములు, మరి ఇతరమైన అపేక్షములు లోపల చొచ్చి వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలమగును. ధన మోసం అన్నాడు ఇక్కడ. ధనం అనేటువంటిది ఏం చేస్తుంది, ఈయన మోసం చేస్తుంది. ఐహిక విచారంలో అణిచి వేస్తాయి. వాక్యాన్ని కంటే ఇవి డామినేట్ చేస్తున్నాయి మనిషిని. ఏం చేస్తున్నాయి, వాక్యాన్ని అనగదొక్కి ఇవి ఏం చేస్తున్నాయి, మనిషి మీద అధికారాన్ని చెలాయిస్తున్నాయి. మనం అలా ఉండకూడదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథంలో చాలా సంఘాలు ఉన్నాయి. అందులో ఒక సంఘం చూస్తే ప్రకటన గ్రంథం 2:9 ఒకసారి చూద్దాం, మళ్ళీ అవుతానికి. ఇది స్ఫురణలో ఉన్నటువంటి సంఘం. ఈ సంఘం గురించి అంటున్నాడు, నీ శ్రమను దారిద్ర్యతను నేను ఎరుగుదును, అయినను ధనవంతుడవే అన్నాడు. భౌతికంగా అయితే వీళ్ళు ఈ స్ఫురణ సంఘం చాలా లేని సంఘం, డబ్బు లేని సంఘం. అయితే దేవుడు దేని చూశాడు, ఆత్మీయ స్థుతిని చూసి అంటున్నాడు, నీవు శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ఎలా ఉన్నావో నీ ధనవంతుడవే అంటాడు. స్ఫురణలో ఉన్న సంఘం, ధనం కలిగినటువంటి ఆత్మీయ ధనం కలిగిన సంఘం. మరి మనం మాట్లాడుకున్నటువంటి ఈ సంఘం ఎలా ఉంది, లవోదికయలో ఉన్నటువంటి సంఘం మరి లోకానుసారమైన దరిద్ర్యంలో. ఎందులో ఉంది, దారిద్ర్యం. మనం ఇంతకీ ఎలా ఉన్నప్పుడు ధనవంతులమా దరిద్రం? మనం ఎలా ఉన్నామో ఆలోచన చేయాలి. మనం ధనవంతులమా? వెల్ అండ్ గుడ్, మనం ధనవంతులు అయితే. ప్రకటన గ్రంథం 3:8-19 చదువుదాం.
నీ క్రియలను నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు నీవు ఇప్పుడు నీకేది అవసరం అంటే ధనం కావాలా, భౌతికమైన ధనం కాదు అన్నాడు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడినట్లు ధరించుకున్నట్లు కొనుటకు తెల్లని వస్త్రమును నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమునని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటున్నాడు. వీళ్ళకి ఈ సంఘానికి ఏం అవసరం అంటే డబ్బు అవసరం. ఈ సంఘానికి ఏం అవసరం? డబ్బు అవసరం. కాబట్టి అన్నాడు, నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్టు అగ్నిలో పుట్టవేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడినట్టు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రమును నీ దృష్టి కలుగునట్లు. వీళ్ళ బట్టలు పరిశ్రమ ఉంది కానీ నా దగ్గర బట్టలు కొనమంటున్నాడు. వీళ్ళ భౌతికమైన డబ్బు ఉంది కానీ నా దగ్గర బంగారం కొనుక్కోమంటున్నాడు. నేను కళ్ళకి కంటి హాస్పిటల్ ఉంది కానీ ఇక్కడ ఏమన్నాడు, నీ కన్నులు కాటుకు నా దగ్గర కొనమని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మనం పరలోక ధనాన్ని మనం సంపాదించుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాం. అన్నాడు మత్తయి 6:20 వచనంలో, పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకుని అచ్చటి చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తిరివేయదు, దొంగలు కన్నం వేసి దొంగెలరు అంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మరి పరలోక ధనాన్ని మనం సంపాదించుకోవాలి. అక్కడ ట్రెజరీ ఉండాలి, అక్కడ మనం డిపాజిట్ చేయాలి. మనం ధనం అక్కడ డిపాజిట్ చేస్తే ఏ దొంగ ఏం చేయలేడు, కన్నం వేయలేడు. ప్రకటన 7:14 వచనం చదువుదాం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రం ఉతుకొని వాటిని తెలుపు చేసుకొని. వస్త్రాలు దేవుని దగ్గర మనకు దొరుకుతాయి కానీ ఆ వస్త్రాలు ఎలాంటి అంట, గొర్రెపిల్ల రక్తములో మనము కడగబడినటువంటి వస్త్రాలు మనం ధరించేవారుగా మనం ఉండాలి. ప్రియమైన సోదరి సోదరుల, ఈ సంఘాన్ని మరి ఆ బట్టలు ధరించాలి, ఆ బట్టల దగ్గర కొనమని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 వచనం చదువుదాం. ఇక్కడ అన్ని సంగతి చెప్పి ముగిస్తాను నేను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 వచనంలో ఇక్కడ కనుదృష్టి గురించి మాట్లాడుతున్నాడు. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కోరుపొచ్చు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుని నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను అన్నాడు. దేవుని స్వరూపైన క్రీస్తును మహిమను కొనుపొచ్చు స్వార్థ ప్రకాశం వారికి ఏమంటుందట, ప్రకాశించట్లేదట. చాలా మందికి స్వార్థ ప్రకాశం వాళ్ళు ఏమవట్లేదు, ప్రకాశించట్లేదు. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేసిందట, గుడ్డితనం కలుగజేసిందట. ఇప్పుడు మనం ఈ వస్తువును ఒక వస్తువును చూడాలంటే ఏం జరగాలంటే, ఈ వెలుగు వస్తువు మీద పడాలి, ఆ వస్తువు వెలుగు మన కంట్లో పడాలి, ఆ ప్రతిబింబం మన కంట్లో పడితే గానీ ఆ వస్తువు మనకు కనపడదు. వెలుగు వస్తువు మీద పడి ఆ వస్తువు మనకు దాని ప్రతిబింబం కంట్లో పడితే కానీ ఆ వస్తువులు మనకేం కనబడవు. ఇప్పుడు ఆ వస్తువు కనబడకుండా ఏం చేస్తానంటే సాతాను, అంటే దేవుని వాక్యం కనబడకుండా ఏం చేస్తానంటే సాతాను పొరలాంటిది వచ్చేస్తుంది. చాలా మందికి పొరలు వచ్చేస్తుంటాయి. అదే ఏమంటారు దాన్ని, క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకుంటారు. సుక్కలాలు అంటారు కదా, సుక్కలాలు అంటే అర్థం ఏంటంటే పంచులో పొర వచ్చేస్తుంటారు. సాతాను గడి కూడా ఒక పొర రప్పించుతాడు అందరికి. వాక్యం అనే వెలుగు కొంట్లో పడకుండా ఏం చేస్తున్నాడు, మధ్యలో పొర వచ్చేస్తుంది. ఆపరేషన్ చేయాలి, మళ్ళీ ఏం చేయాలి, ఆపరేషన్ చేయాలి. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ కాటు కొనుక్కోమన్నాడు వీళ్ళని. కనుక మరి మనం దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా చూసేవారుగా, ఆ బట్టలు మనం ధరించేవారుగా, ఆ ధనాన్ని మనం సంపాదించుకునేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి కానీ అన్నీ మీకు చెప్పడానికి సమయం లేదు. ఒక సంగతి చెప్పి ముగిస్తాను. 3:20 వచ్చిన చదువు ప్రకటన గ్రంథం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి తొట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసివేయడలేని అతని యొద్దకు వచ్చి అతనితో నేను అతనితో నాతో కూడా అతడు భోజనము చేయుదును. తలుపు దగ్గర ఏం చేస్తున్నాడట, తడుతున్నాడట. మనల్ని తడుతున్నాడు. ఇక్కడ మనం ఎలా ఉన్నామో, మన పరిస్థితి ఏంటో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి వారు ఆలోచన చేయండి. ఒక పాట ఉంది, భక్తులు రాశారు. హృదయమన్నుడు తలుపు నోద యేసునాదుండు నిలచి సదయుడగుచు
గట్టుచుండు సకల విధములను. అనేక విధాలుగా మనల్ని ఏం చేస్తున్నాడంట? తడుచున్నాడు. ఇంకా పాటలో చాలా సంగతులు ఉంటాయి. మిమ్ము నాలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు. ఆలింగనం అంటే కౌగిలించుకోవటం, హగ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడట. ఎంతసేపు ఆయన ఎంతసేపు నిలువా బెట్టి ఏడ్పింతురతని నా తాడెంతో దయచే పిల్లచూచున్నాడిప్పుడు మిమ్ములను. ఎంతసేపు నిలబెడతారు ఆయన్ని, ఎంతసేపు ఏడిపిస్తారు ఆయన్ని. ఇప్పుడైనా తలుపు తీయండి. ఇప్పుడు ఆయన దగ్గరికి, మీ దగ్గరికి రావడానికి, మీ దగ్గర మరి నివసించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులు, ఆలోచన చేయండి. మనం దేవుని సంపదను మనం పొందుదాం, ఆ బంగారాన్ని మనం సంపాదించి, ఆ వస్త్రాలు మనం ధరించుకుందాం, ఆ కాటికి పెట్టుకుని దేవుని సరిగా మనం చూద్దాం. మరి ఈ లవోదికీయలో ఉన్నటువంటి సంఘం ధనం, భౌతికమైన ధనం కలిగి ఉంది. మనం ఆ ధనంగా చూసి మురిసిపోకుండా పరలోక ధనం కోసం మనం ప్రయాసపడదాం. పరలోకం పౌరులుగా మనం జీవిద్దాం. దేవునికి నమ్మకమైన వారిగా బ్రతుకుతాం. ఆయన కొరకు అనేక ఆత్మలు సంపాదించి బలా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకుందాం. పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసము కాపాడుకున్నాను, ఫాట్ ఏ గుడ్ ఫైట్, ఐ హావ్ ఫినిష్డ్ మై రైస్ అన్నాడు. ప్రియమైన సోదరులారా, అలా మనం ఉందాం. దేవుని కోసం మనం బ్రతికేవారుగా. మీరు మీ సంపాదన దేవుని కోసం ఖర్చు పెట్టండి. మీ సమయాన్ని దేవుని కోసం ఇవ్వండి. మీ బ్రతుకులు ఇచ్చే ఒక ఆయన భక్తుడు రాస్తాడు, నీ పని చేతులు ఇవిగో, ఈ కాళ్ళు ఇవిగో అని ఒక భక్తుడు రాశాడు. అని చెప్పడానికి సమయం లేదు. ఇవన్నీ నీకోసమే. మన సమయాన్ని, మన ధనాన్ని, మన కాళ్ళు, మన చేతులు, మన ఆలోచన దేవుని కోసం మనం ఖర్చు పెడదాం. మీరు అందరూ అలా ఉండాలని కోరుతూ, ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ, ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు మహేంద్ర పాల్ గారికి మరి ఈ సమయాన్ని అప్పగిస్తున్న వారికి ప్రత్యేకమైనటువంటి వందనం. మరి సమయం ఎక్కువైతే క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్.